హలో బ్యూటిఫుల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నా కామెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే మేము ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. మార్నింగ్ మా యారు మార్కెట్కి 7 o'clock ఆ టైంకి వెళ్ళేసి ఇలా ఫిషెస్ అయితే తీసుకొచ్చాడు. అక్కడ క్లీన్ చేసే వాళ్ళు లేరనమాట. సో అందుకే మా ఇంట్లో యారుని చేస్తా అనేసి డైరెక్ట్ ఫిష్ తీసుకొచ్చాడు. ఈ ఫిష్ పేరేంటో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఈ ఫిష్ క్లీన్ చేస్తుంటే యారో హ్యాండ్కి అయితే ఆ ముళ్ళు కుచ్చుకొని బ్లడ్ అయితే వస్తుంది. నాకు చిన్న డౌట్ ఏంటంటే, మీ ఇంట్లో ఫిష్ కర్రీ చేసినప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తుందా? లైక్ ఫిషింగ్ ఆర్ ఎల్స్ జోక్ కానీ, స్టోరీ కానీ, లేకపోతే స్విమ్ చేయడం, ఇలాంటి ఏమైనా గుర్తొస్తాయని నాకు కామెంట్స్లో చెప్పండి. ప్రజెంట్ నాకైతే ఈ బ్లాగ్ చేస్తుంటే ఏం గుర్తొస్తుందంటే ఒక జోక్ అండ్ అలాగే స్టోరీ కూడా. సో జోక్ ఏంటంటే, సో ఈ జోక్ వల్ల మీకు నవ్వు రాకపోవచ్చు. సో ఇట్స్ ఓకే, ఫైన్, అయినా సరే చెప్తాను వినండి. జోక్ ఏంటంటే, మనం ఫిష్ కర్రీ ఆర్ ఫ్రై తిన్నప్పుడు వాటర్ తాగద్దు. ఎందుకంటే ఆ ఫిష్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం వాటర్ తాగితే ఆ ఫిష్ మళ్ళీ బ్రతికే ఛాన్స్ ఉంటుంది, అది మళ్ళీ స్టమక్లో స్విమ్ చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న జోక్స్. అండ్ స్టోరీ ఏంటంటే, ఒకరోజు ఫిషర్ మ్యాన్ ఫిషింగ్ చేయడానికి అక్కడికి వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను వాటర్లో నెట్ వేసేసి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక సౌండ్ వస్తుంది. ఏంటని చూసేసరికి చాలా ఫిషెస్ వచ్చినాయేమో అని అతను అనుకుంటాడు. బట్ అక్కడ చాలా ఫిషెస్ రావు, అతనికి ఒక చిన్న ఫిష్ కనిపిస్తుంది. సో అయినా సరే అతను ఆ ఫిష్ని పట్టుకుంటాడు. అప్పుడు ఆ ఫిష్ ప్లీజ్ వదిలే వదిలే అని మాట్లాడుతుంది. అయినా సరే ఫిషర్ మ్యాన్ వదిలేడు. సో నన్ను వాటర్లో నుండి తీస్తే నేను చనిపోతా, ప్లీజ్ వదిలే అన్నా కూడా, ఎంత బ్రతిమలాడినా కూడా తను వినడు. సో దానికి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే, నువ్వు ఇప్పుడు వదిలేస్తే నీకు ఒక బెనిఫిషియల్ ఒక ఐడియా చెప్తా. ఏంటంటే, నువ్వు ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను వాటర్లోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరినీ నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చేలాగా వాళ్ళని తీసుకొస్తా. సో నువ్వు నన్ను ఇప్పుడు వదిలేస్తే నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు చాలా ఫిషెస్ నీకు దొరుకుతాయి. సో నువ్వు వాటి అన్నిటిని అమ్ముకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే ఉంటాను, నీకేమంత ప్రాఫిట్ రాదు నన్ను పట్టుకుంటే. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ వచ్చి నెట్టేసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొస్తా, నీకు అప్పుడు చాలా డబ్బులు వస్తాయి అని చెప్తుంది ఆ ఫిష్. సో ఆ ఫిషర్ మ్యాన్ ఆ ఫిష్ మాటలు వినేసి మోసపోయి ఏం చేస్తాడంటే ఆ ఫిష్ని వదిలేస్తాడు. సో దీన్ని బట్టి మోరల్ ఏం అర్థమైంది నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే మోరల్ ఏంటి అనేది నేను చెప్పను. అండ్ మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కూడా నాకు అస్సలు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంకో ఫిష్ స్టోరీ కూడా ఉంటుంది. ఏంటిదంటే 7 చేపలు ఉంటాయి, 6 చేపలు ఎండిపోతాయి కానీ ఒక్క చేప ఎండదు. ఆ స్టోరీ అయితే చిన్నప్పుడు విన్నా, ఇప్పుడు అంత గుర్తు లేదు. నాకు తెలిసిన ఫిష్ స్టోరీ అంటే ఇదొక్కటే. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ స్టోరీ చెప్తూ అసలు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చెప్పడమే మర్చిపోయా. అండ్ ఐ హోప్ మీరు ఈ వీడియో చూసి ఉంటారు. సో ఫిష్ కర్రీ ఎలా చేయాలో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడైతే నా కోసం ఫిష్ ఫ్రై. ముందుగా ఒక బౌల్లో ఇలా ఫిషెస్ అన్నీ తీసుకొని దాంట్లోకి పసుపు, గరం మసాలా, కారం, ఫిష్ మసాలా, ఆయిల్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. అండ్ తర్వాత అవి అన్నిటికీ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది కలిపేసి పక్కన పెట్టేసి ఒక 30 minutes ఆర్ ఎల్స్ 1 hour దాకా పక్కన పెట్టేసి ఇలా తవా పైన ఫ్రై చేస్తే ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అన్నమాట. యాక్చువల్గా నేను బిఫోర్ మ్యారేజ్ ఫిష్ తినేదాన్ని కాదు. కాకపోతే యారోతో పెళ్ళి అయిపోయిన తర్వాత తను నాకు ఫిష్ అలవాటు చేశాడనమాట. ఇప్పటికీ కూడా నేను ఓన్లీ ఫిష్ ఫ్రై మాత్రమే తింటాను. ఈ ఫిష్ కర్రీ అనేది చూడటం వరకే, ఇంతవరకు అయితే టేస్ట్ చేయలేదు.